let us see. A is equal to 2i plus j plus 2k, b is equal to xi minus 4j plus 2k are perpendicular, then x is dash. ఈ రెండు perpendicular అయితే డాట్ ప్రోడక్ట్ 0 అయిపోతుంది, a డాట్ b 0 అయిపోతుంది ఫర్ perpendicular వెక్టర్స్. సో a డాట్ b చేయాలి. a వెక్టర్ ఈజ్ 2i ప్లస్ j ప్లస్ 2k, b ఈజ్ ఈక్వల్ టు xi మైనస్ 4j ప్లస్ 2k. ఓకే, a డాట్ b చేద్దాం. a డాట్ b ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ x, 2x. ఓకే, this is minus 4, this is plus 4, minus 4 plus 4 0 అయిపోతుంది. అంటే 2x is equal to 0. ఫ్రమ్ దిస్ x is equal to ఎంత 0, i పార్ట్ ఉండదు, రైట్. ఇట్లాగా చేయాలన్నమాట. ఒకవేళ దీన్ని 0 కాకుండా వేరే న్యూమరికల్ వాల్యూ వస్తే సంథింగ్ బై దిస్ వన్ యూ విల్ గెట్. ఇట్లాగా మనము వీ కెన్ ఫైండ్ అవుట్ ఎక్స్ వాల్యూస్. ఒక్కోసారి ఇక్కడ కూడా ఎక్స్ ఇస్తాడు, ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ వస్తుంది, దెన్ యూ విల్ గెట్ ఎక్స్ వాల్యూ. ఓకే, అట్లాగే నెక్స్ట్ మరొక ప్రాబ్లం చూడండి. ద యాంగిల్ బిట్వీన్ a is equal to I plus j, b is equal to j plus k is dash. I plus j, j plus k మధ్య యాంగిల్ కావాలి. యాంగిల్ a dot b is equal to ab cos theta. From this cos theta is equal to a dot b by ab. అంటే ముందర a dot b చేయాలి. a వెక్టర్ ఏమి ఇచ్చారు మనకి, I plus j, b వెక్టర్ j plus k చేద్దాం. a డాట్ b ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ i లేదు కాబట్టి 0, ఇక్కడ 1, ఇక్కడ 0. ఓకే, ఇది అంటే 1 వచ్చింది, మొత్తానికి మనకు 1 వచ్చేసింది. నెక్స్ట్ వన్ a డాట్ b, a మ్యాగ్నిట్యూడ్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ రూట్ 2, b మ్యాగ్నిట్యూడ్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ రూట్ 2. ఇప్పుడు చూద్దాం, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ బి బై ఏబి, అంటే 1 బై రూట్ 2 ఇంటూ రూట్ 2, రూట్ 2 ఇంటూ రూట్ 2 ఎంత 2, 1/2 వచ్చింది. కాస్ థీటా 1/2 అయితే థీటా ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 60 degrees. ద యాంగిల్ ఈజ్ 6 degrees. ఇట్లా ఒక్కోసారి ఉండదు ఆ కాంపోనెంట్, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. యాంగిల్ బిట్వీన్ 2 వెక్టర్స్. అట్లాగే మరొకటి, a force of F is equal to 3i plus 2j plus 2k Newton displaces a particle from ఒక పొజిషన్ నుంచి, ఫ్రమ్ ఏ ఒక పొజిషన్, దాని కాంపోనెంట్స్ ఇచ్చారు 1 1 1 టు బి పొజిషన్కి మూవ్ అయింది. బి పొజిషన్ ఇచ్చారు 3 2 2 ఇచ్చారు, 3 2 2. ఇన్ 2 seconds, 2 సెకండ్లు మూవ్ అయింది అది. ది పవర్ ఈజ్ డాష్. పవర్ కనుక్కోవాలి మనం. పవర్ ఈజ్ వర్క్ బై టైం. వర్క్ ఈజ్ ఎఫ్ డాట్ ఎస్ బై టైం. ఇది మనం చేయాల్సింది, ఎఫ్ డాట్ ఎస్ చేయాలి. అసలు ఎస్ ఇవ్వలేదు కదా, పొజిషన్ వెక్టర్స్ ఇచ్చారు. అంటే ఒక పార్టికల్ ఏ నుంచి బికి మూవ్ అయింది. ఏ పొజిషన్ వెక్టర్ r1, బి పొజిషన్ వెక్టర్ r2, డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఎస్. S is equal to R2 minus R1. అది డిస్ప్లేస్మెంట్ ముందర మెజర్ చేయాలి మనం. డిస్ప్లేస్మెంట్ R2 minus R1 కదా. R2 పొజిషన్ వెక్టర్ ఏమి ఇచ్చారు మనకి, కాంపోనెంట్స్ ఇచ్చారు 3i ప్లస్ 2j ప్లస్ 2k. R1 పొజిషన్ వెక్టర్ i ప్లస్ j ప్లస్ k.
మనకి ఎస్ ఎంత వస్తుంది, R2 మైనస్ R1 3 మైనస్ 1 2i ప్లస్ జే ప్లస్ కే, 2లో 1 తీసేస్తాం. దిస్ ఈజ్ ఎస్. ఫోర్స్ ఎంత ఇచ్చారు మనకి, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 3i ప్లస్ 2j ప్లస్ 2k. మనం ఎఫ్ డాట్ ఎస్ చేద్దాం. ఎఫ్ డాట్ ఎస్, ఎస్ డాట్ ఎఫ్ చేసినా ఎఫ్ డాట్ ఎస్ చేసినా ఒకటే. 3 ఇంటూ 2 6 ప్లస్ 2 ఇంటూ 1 2 ప్లస్ 2 ఇంటూ 1 2. ఇది మనకు వచ్చింది. అంటే ఎంత వచ్చింది, 10 వచ్చింది మనకి. 10 జౌల్, వర్క్ ఈజ్ 10 జౌల్, ఎఫ్ డాట్ ఎస్. దీని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే పవర్ ఈజ్ ఈక్వల్ టు 10, వర్క్ ఈజ్ 10 బై టైమ్ ఈజ్ 2 seconds, 5 watts. The power is 5 watts. In this way we have to do. Note down. Now let us say another problem. If A dot be 0 and A dot is 0, then the vector parallel to A is dash. First A dot be 0 ante A and B are perpendicular. A dot C 0 ante A and C are perpendicular. The vector parallel to A we have to calculate. E vector కావాలి మనకి. దీంట్లో ఆప్షన్స్ B is not parallel to A, C is not parallel to A. B dot C, ఈ రెండు డాట్ చేసాం. డాట్ ప్రోడక్ట్ గివ్స్ ఎ స్కేలార్, అది వెక్టరే కాదు, దాని డైరెక్షన్ ఉండదు. కాబట్టి B డాట్ C అనేది వెక్టర్ కాదు. మిగిలింది B క్రాస్ C. క్రాస్ ప్రోడక్ట్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ఫాలో అవ్వాలి. మనం B క్రాస్ C చేస్తూ ఉంటే రిజల్టెంట్ వెక్టర్ ఈజ్ అలాంగ్ ద థంబ్, అంటే ఈ డైరెక్షన్లో మనకు వస్తుంది. అంటే దిస్ వెక్టర్ ఈజ్ నథింగ్ బట్ B క్రాస్ C. B క్రాస్ C ఈజ్ ప్యారలల్ టు A, రైట్. మరొకటి చూడండి. A ఈజ్ ఈక్వల్ టు 3i ప్లస్ 4j అండ్ B ఈజ్ ఈక్వల్ టు, ఓకే, B వెక్టర్ మనకు తెలియదు, వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్. కానీ దీని మ్యాగ్నిట్యూడ్ ఇచ్చారు. అంటే ప్రాబ్లం ఇట్లాగా, A ఈజ్ ఈక్వల్ టు 3i ప్లస్ 4j. ద వెక్టర్ B which is parallel to A and which has magnitude 10 is dash. ఇది మనకు కావాల్సింది. ఏ వెక్టర్ ఇచ్చారు, A is equal to 3i plus 4j. B వెక్టర్ we have to calculate, దాన్ని x2i ప్లస్ y2j అనుకుందాం. x2 y2 తెలిస్తే చాలు. B వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ ఇచ్చేసారు 10 అని. రెండు వెక్టర్స్ ప్యారలల్, ఏబీలు ప్యారలల్ అని ఇచ్చారు, విచ్ ఆర్ ప్యారలల్ టు A. ప్యారలల్ వెక్టర్స్ అంటే, ఫర్ ప్యారలల్ వెక్టర్స్ x1 by x2 is equal to y1 by y2, ఇట్లా ఈక్వల్ ఉండాలి. అంటే x1 3 by x2 is equal to 4 by y2. మోర్ ఓవర్ మ్యాగ్నిట్యూడ్ 10 ఇచ్చారు. అంటే రూట్ ఆఫ్ x2 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10. ఈ రెండు సాటిస్ఫై అయ్యేటట్టుగా మనము x2 y2ని అజ్యూమ్ చేయాలి. 3 by 6 1 by 2, 4 by 8 1 by 2, రూట్ ఆఫ్ 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ 10. అంటే x2 ఈజ్ 6, y2 ఎంత 8. అంటే B వెక్టర్ ఏమవుతుంది 6i ప్లస్ 8j. ఇట్లా అజ్యూమ్ చేసి, అదే మనం మరొక విధంగా కూడా చేయొచ్చు. రెండు వెక్టర్స్ ప్యారలల్గా ఉంటే యూనిట్ వెక్టర్స్ ఈక్వల్ అవుతాయి. యూనిట్ వెక్టర్స్ అంటే ఫర్ ప్యారలల్ వెక్టర్స్ A క్యాప్ ఈజ్ ఈక్వల్ టు B క్యాప్, రెండు ఈక్వల్. ఏ యూనిట్ వెక్టర్ ఫార్ములా ఏంటి, వెక్టర్ బై మ్యాగ్నిట్యూడ్. ఇది వెక్టర్ బై మ్యాగ్నిట్యూడ్. ఏ వెక్టర్ ఇచ్చేసారు కదా 3a ప్లస్ 4j, బై మ్యాగ్నిట్యూడ్ ఈజ్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. B వెక్టర్ తెలియదు, దాని మ్యాగ్నిట్యూడ్ ఇచ్చేసారు 10 అని. ఇప్పుడు 3i ప్లస్ 4j
by 5 is equal to b by 10. 5 దీంట్లో 2 times క్యాన్సిల్ అవుతుంది. 2ని ఇక్కడ మల్టిప్లై చేస్తే b వెక్టర్ వచ్చేస్తుంది, విచ్ ఈస్ 2 into 3 6i plus 8j, అంటే డైరెక్ట్గా మనకు వచ్చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ద ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ మోడల్ చూడండి. a is equal to 2i plus 3j plus 4k. b is equal to 6i plus 9j plus xk are parallel. Then x is dash. What is x value? Parallel vectors ki x1 by x2, y1 by y2, z1 by z2 ఉండాలి. parallel vectors అంటే 2 by 6, 3 by 9, 4 by x. 3 by 9 అన్నా 1 by 3. 1 by 3 is 4 by x. What is x? 12. So x value 12. Note down this model. Now let us say another problem. a is equal to I plus 2j plus k ఇచ్చారు. b is equal to 2i plus j plus 2k ఇచ్చారు. The unit vector which is perpendicular to a and b, అంటే ఏ వెక్టర్ బి వెక్టర్ ఇలా ఉంటే దానికి పర్పెండిక్యులర్ వెక్టర్ సి, దాని యూనిట్ వెక్టర్ సి క్యాప్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్. ముందర అసలు సి కనుక్కోవాలి. పర్పెండిక్యులర్ వెక్టర్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ క్రాస్ బి. ఏ క్రాస్ బి చేస్తే మనకి సి వచ్చేస్తుంది. ఏ క్రాస్ బి ఎట్లా చేయాలి? డిటర్మినేషన్ మెథడ్ ఐజేకే. మనకి ఏ ఫస్ట్ 1 2 1, తర్వాత 2 1 2. So let us see, c is equal to I into 4 minus 1 minus j into 2 minus 2 plus k into 1 minus 4. Okay, so c is equal to ఏమొస్తుంది? 4 minus 1 3i, ఇది 0 minus 3k, ఇది c వెక్టర్. దీని యూనిట్ వెక్టర్ కావాలి. సి క్యాప్ ఈజ్ ఈక్వల్ టు వెక్టర్ బై మ్యాగ్నిట్యూడ్, అంటే 3i minus 3k బై రూట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ 3 square plus 3 square. సో ఇట్ ఈస్ 3i minus 3k బై ఇదంతా 3 root 2. ఇలా వదిలేయచ్చు, లేదా కొంచెం సింప్లిఫై చేసి 3 క్యాన్సిల్ చేసి 1 by root 2i మైనస్ 1 by root 2k అని కూడా రాయొచ్చు, లేదా ఈ విధంగా వదిలేసేయచ్చు. సో దిస్ ఈజ్ వన్ మోడల్. ఓకే, క్రాస్ ప్రోడక్ట్ ఎట్లా చేయాలో జాగ్రత్తగా చూడండి. క్రాస్ ప్రోడక్ట్ డిటర్మినేషన్ మెథడ్ చేయాలి, చేసి దాన్ని క్రాస్ ప్రోడక్ట్ చేయాలి. ఇట్లాంటిది క్రాస్ ప్రోడక్ట్ మీద మరొక ప్రాబ్లం. a is equal to I plus 2j plus 3k. b is equal to 2i plus 3j plus k. The area of the parallelogram, the area of the parallelogram is dash. ఈ రెండిటి వలన ఏర్పడిన ఏరియా ఆఫ్ parallelogram we have to calculate. ఏరియా ఆఫ్ ది parallelogram. ఏరియా ఆఫ్ parallelogram ఏంటి? ఏరియా ఆఫ్ ద parallelogram ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఏ క్రాస్ బి. మాడ్యులస్ ఆఫ్ ఏ క్రాస్ బి అంటే ఏ క్రాస్ బి చేయాలి ఫస్ట్. ఏ క్రాస్ బి ఏమొస్తుందో మనకి చూద్దాం. ఐజేకే 1 2 3 అండ్ 2 3 1 ఇది మనకి ఇచ్చింది. ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు అన్ని ప్లస్లో ఇచ్చాను, నో ప్రాబ్లం. ఐ ఇంటూ, ఓకే ఒకసారి మైనస్లు ఇస్తారు మధ్యలో, 1 ఇంటూ సారీ ఐ ఇంటూ 2 minus 9 minus j ఇంటూ 1 minus 6 plus k ఇంటూ 3 minus 4. ఇది మనకి ఒకసారి చూడండి. I ఇంటూ 2 ఇంటూ 1 2 minus 3 ఇంటూ 3 9, j ఇంటూ 1 ఇంటూ 1 1 minus 6 1 minus 6 and k ఇంటూ
k అంటే 3 minus 2 into 2 4. సో మనకి a cross b ఫైనల్గా ఏమొచ్చింది, a cross b is equal to minus 7i, రైట్, minus 5 వస్తుంది ప్లస్ అవుతుంది ప్లస్ 5j, ఇది -1k మైనస్ k, ఇది మనకు వచ్చింది. దీని మాడ్యులస్ ఏరియా, అంటే ఏరియా పారలగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ a cross b. సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 7 square ప్లస్ 5 square ప్లస్ 1 square. అంటే ఏరియా పారలగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, రూట్ ఆఫ్ 49 ప్లస్ 25 ప్లస్ 1, రైట్. 49 ప్లస్ 1 50, 50 ప్లస్ 25 75, రూట్ 75 స్క్వేర్ యూనిట్స్. దిస్ ఈజ్ ద ఏరియా పారలగ్రామ్. ఓకే, మరొక ప్రాబ్లం చూడండి దీని మీదే. ద ఏరియా ఆఫ్ parallelogram, the area of parallelogram formed by a bar and b bar is AB by 2. The angle between A and B is dash. AB మధ్య యాంగిల్ కావాలి మనకి, A and B is dash. ఏరియా పారలగ్రామ్ ఫార్ములా, ఏరియా ఈజ్ ఈక్వల్ టు AB, రైట్, మాడ్యులస్ ఆఫ్ A cross B, యాక్చువల్ ఫార్ములా అది. కానీ మనకి ఏరియా ఎంత ఇచ్చారు, ఏరియా పారలగ్రామ్ ఫార్ములా A and B is AB by 2. ఏరియా ఈజ్ AB by 2 is equal to A cross B modulus is AB sin theta. AB cancel. Sin theta 1 by 2. What is theta? 30 degrees is the angle. Okay, right, note down. Now let us see another problem. The magnitudes of scalar product and vector product of two vectors are 48 root 3 and 144. Scalar product అంటే A dot B modulus is equal to 48 root 3. Vector product A cross B modulus is 144. What is the angle between A and B? We have to calculate. అసలు A dot B ఫార్ములా ఏమిటి, AB cos theta. This is AB cos theta. This is what? AB sin theta. అంటే AB sin theta 144, AB cos theta 48 root 3. AB sin theta by AB cos theta తీసుకుందాం. AB sin theta by AB cos theta. AB sin theta 144, AB cos theta 48 root 3, right. 48 root 3, 48 cancel 144 3 times, అంటే 3 by root 3 వచ్చింది ఇక్కడ. 3 by root 3 ఎంత, root 3. ఇక్కడ AB cancel. Sin theta by cos theta tan theta, అంటే tan theta is equal to root 3. Then what is theta? 60 degrees is the angle between A and B. చూడండి ఒకసారి, 48 root 3 144, ఈ 3 times cancel అవుతుంది. 3 by root 3, 3 by root 3 is root 3. sin theta, AB sin theta, AB cos theta ఇచ్చింది. 48 root 3 and 144, 3 by root 3. Okay, this is. Now you see another one. The directional cosines of two vectors are L1 M1 N1 and L2 M2 N2, which are at an angle theta. Then cos theta
ఈజ్ డాష్. కాస్ థీటా వాల్యూ కావాలి మనకి. డైరెక్షన్ కొసైన్స్ ఇచ్చాను, L1 M1 N1 L2 M2 N2. అంటే కాస్ ఆల్ఫా ఇచ్చేసాను. కాస్ ఆల్ఫా ఈజ్ L1. ఇది అసలు కాస్ ఆల్ఫా ఫార్ములా ఏమిటి? ఎక్స్ కాంపోనెంట్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దట్ వెక్టర్. ఎక్స్ బై పి ఈజ్ L1. ఫ్రమ్ దిస్ వాట్ ఈజ్ ఎక్స్? PL1. ఇది అట్లాగే సిమిలర్లీ x1, దిస్ ఈజ్ x1. ఓకే, x1 ఈజ్ ఈక్వల్ టు PL1. y1 ఏమవుతుంది? PM1. z1, సో x1 ఈజ్ PL1 and x2 M1 is x2 and y1. Let us take y1. y1 is equal to PM1 and z1 is equal to PN1. ఇది మనకు వచ్చింది. అంటే వెక్టర్ రాయొచ్చు కదా, xi అంటే PL1 ఇంటూ I, అట్లాగే PM1 ఇంటూ J, PN1 ఇంటూ K. ఇది ఒక వెక్టర్. సిమిలర్లీ క్యూ వెక్టర్ కూడా రాయొచ్చు కదా, QL2 ఇంటూ I, QM2 ఇంటూ J, QN2 ఇంటూ K. మనకి డాట్ ప్రొడక్ట్ చేసాం కదా, P డాట్ Q ఈజ్ ఈక్వల్ టు, ఓకే, P డాట్ Q, PQ కామన్ తీసేద్దాం. L1 L2 ప్లస్ M1 M2 ప్లస్ N1 N2. PQ కామన్ తీసేస్తే L1 L2 M1 M2 ఇది N1 N2 వచ్చేస్తుంది మనకి. కానీ మనకి P డాట్ Q ఫార్ములా ఏమిటి అసలు? PQ కాస్ థీటా. మనకు కావాల్సిన కాస్ థీటా కదా, P డాట్ Q బై PQ. P డాట్ Q ఈజ్ ఈక్వల్ PQ ఇంటూ, దీన్ని బట్టి P డాట్ Q బై PQ ఎంత? L1 L2 ప్లస్ M1 M2 ప్లస్ N1 N2. అంటే వాట్ ఈస్ కాస్ థీటా దేర్ ఫోర్? L1 L2 ప్లస్ M1 M2 ప్లస్ N1 N2. దిస్ ఈజ్ కాస్ థీటా వాల్యూ. ఓకే, నోట్ ఆన్ దిస్. ఒక షార్ట్ కట్ మెథడ్ చూద్దాం. మనం ఇందాక చూసాం ఆల్రెడీ. వెక్టార్ ట్రిపుల్ ప్రోడక్ట్ ABC ఇచ్చారు. A క్రాస్ B క్రాస్ C అంటే మొత్తం చేయాల్సి వస్తుంది. ABC ముందర B క్రాస్ C కనుక్కుని ఆ వెక్టర్ మళ్ళీ A క్రాస్ చేస్తే యూ విల్ గెట్ ఇట్. దానికంటే సింపుల్గా A క్రాస్ B క్రాస్ C ఈజ్ ఈక్వల్ A డాట్ C ఇంటూ B మైనస్ A డాట్ B ఇంటూ C. A డాట్ C చేద్దాం. A డాట్ C ఈ రెండు. వాట్ ఈజ్ A డాట్ C? యూ ఆర్ గెటింగ్ 2 ఇంటూ 1 2, రైట్, ప్లస్ 1 ఇంటూ 1 1, ఇక్కడ 1 ఇంటూ 2 2 ఇంటూ B వెక్టర్. B వెక్టర్ ఏమిటి? I ప్లస్ 2J ప్లస్ K మైనస్ నెక్స్ట్ A డాట్ B చేద్దాం. A డాట్ B 2 ఇంటూ 1 2 అండ్ 2 ఇంటూ 1 మళ్ళీ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 2 ఇంటూ 1 2 ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 1 ఇంటూ C వెక్టర్ I ప్లస్ J ప్లస్ 2K, రైట్, I ప్లస్ J ప్లస్ 2K. నౌ యూ ఆర్ గెటింగ్ ఇది ఎంత? 5 4 ప్లస్ 1 5 ఇంటూ I ప్లస్ 2J ప్లస్ K మైనస్ ఇది కూడా 5 5 ఇంటూ I ప్లస్ J ప్లస్ 2K. ఇందుకు మీకు 5I రైట్ ప్లస్ 10J ప్లస్ 5K మైనస్ 5I మైనస్ 5J మైనస్ 10K. ఇది మీకు వచ్చింది. అంటే దీన్ని చేస్తే 5I మైనస్ 5I క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలింది ఏమిటి? 10J మైనస్ 5J 5J, 5K మైనస్ 10K మైనస్ 5K. ఇది మనకి A క్రాస్ B క్రాస్ C.
ఏ క్రాస్ బి క్రాస్ సి, రైట్. ఇది మనకు వచ్చింది. ఇట్లాగ మనం షార్ట్ కట్లో చేసుకోవచ్చు దీన్ని, రైట్.